మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయమందు మనం లూకాసు వార్త 17వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. ఈ అధ్యాయంలో ప్రభు క్షమాపణ గురించి, విశ్వాసాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ఆయన యొక్క రెండవ రాకను గురించిన వివరాలు కూడా ఈ అధ్యాయంలో గ్రంథస్థం చేయబడ్డాయి. విశ్వాసులారా, మీ బైబిల్ గ్రంథాలు తెరవండి. లూకాసు వార్త 17వ అధ్యాయం మొదటి నుంచి. ఆయన తన శిష్యులతో ఇట్లనెను, అభ్యంతరములు రాకపోవట అసాధ్యం, కానీ అవి ఎవని వలన వచ్చునో వానికి శ్రమ. వాడి చిన్నవారిలో ఒకనిని అభ్యంతరము కలగచేయుట కంటే వాని మెడకు తిరగటి రాయి కట్టబడి సముద్రంలో పడద్రోయబడుట వానికి మేలు. మీ విషయమైతే మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదం చేసిన ఎడల అతన్ని గద్దించుము. అతడు మారు మనస్సు పొందిన ఎడల అతనిని క్షమించుము. అతడు ఒక దినము 7 మార్లు నీ ఎడల తప్పిదం చేసి 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనస్సు పొందితిని అనిన ఎడల అతన్ని క్షమించవలెను అనెను. విశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభు క్షమాపణ గురించి తెలియచేస్తూ ఉన్న సందర్భం ఇది. ఆ కాలంలో బోధకులుగా పిలువబడేవారు క్షమాపణ 3 సార్లు ఇస్తే చాలు అంటూ ఉన్నారు. అలాంటి సందర్భంలో ప్రభు వారికి చెప్తూ ఉన్నారు. సాధారణంగా అభ్యంతరాలు ఒకరి వలన ఒకరికి రావటం సాధారణమే. అభ్యంతరాలు రాక మానవు. కానీ ఎవరి వలన వస్తున్నాయో, ఎవరు వాటికి కారకులు అవుతున్నారో వారికి శ్రమ అవుతుంది. ఎదుటివారిని కష్టపెట్టే మనసుతో కాదు, ఎదుటివారిని క్షమించే మనసు కలిగి ఉండాలి. ఎన్నిసార్లు మేము 3 సార్లు క్షమిస్తే సరిపోతుందా అంటే కాదు. 7 మార్లైనా క్షమించండి. నీ సహోదరుడు తప్పిదం చేసినప్పుడు సహోదరుడు గనక గద్దించు. ఏంటి ఇలా చేశావు అంటూ తన మీద ఆ ఆ యొక్క గద్దింపు విధానాన్ని చూపించవచ్చు. చూపించినప్పుడు అతడు సరే క్షమించండి, నేను మారాను అని గనక నీ వైపు చెప్తే, అతడు మారాను అని తన మార్పును కనపరచగానే నీవు క్షమించాలి. క్షమాపణ అంటే గుర్తుపెట్టుకోండి, క్షమించానని మాటల్లో చెప్పడం కాదు. కొందరుంటారు క్షమించాను అంటారు గాని ఎన్ని సంవత్సరాలు గడిచినా ఆ యొక్క సందర్భాన్ని త్రవ్వుతూనే ఉంటారు. అది క్షమాపణ కాదు. క్షమాపణ అంటే ఆ విషయాన్ని ఇక మరవటమే నిజమైన క్షమాపణ. క్షమాపణ అడగగానే క్షమించే మనసు నీకుండాలి. అలాంటి మంచి మనసు కలిగి ఉండాలి. ఎన్నిసార్లు అంటే 7 సార్లైనా సరే. ఒక దినాన్నే నిన్ను 7 సార్లు ఇబ్బంది పెట్టినా 7 మార్లు ప్రతిసారి ఇలా చేశాను, తప్పు చేశాను, క్షమించు అని గనక అంటే, ఎన్ని సార్లు నేను నిన్ను క్షమించాలి అనటం కాదు. క్షమాపణ కోరిన వ్యక్తిని క్షమించాలని దేవుని లేఖనం తెలియజేస్తూ ఉంది. తప్పులు జరుగుతాయి. జరగకుండా మన వల్ల జరగకుండా మనల్ని మనం జాగ్రత్త పరుచుకోవాలి. ఎదుటి వారికి మనం అభ్యంతరంగా ఉండకూడదు. వారు చేయుచు ఉన్న పనులకు ఆటంకాలుగా మనం మారకూడదు. చెడుగు జరిగిస్తూ ఉన్నారంటే పాపాన్ని ప్రోత్సహించకూడదు. పాపం విషయంలో అయితే అభ్యంతర పెట్టవచ్చు, గద్దించవచ్చు. అది తప్పు గనుక దిద్దే ప్రయత్నం చేయవచ్చు. మంచికి ఎవరైనా వెళుతుంటే వారిని ఆపేటి వారంగా ఉండకూడదు. వారికి అభ్యంతరాలు కలగచేసే వారంగా ఉండకూడదు. దేవునిలో ఎదిగే వ్యక్తులకు ఆటంకాలు కలిగించకూడదు. దేవునితో నడుస్తున్న వ్యక్తులకు, సంఘానికి వెళుతున్న వ్యక్తులకు, దేవుని సమాజంలో దేవుణ్ణి అనేకులకు చూపిస్తున్న తమ క్రియల రూపంలో చూపిస్తున్న వ్యక్తులకు ఆటంకంగా ఏనాడు నిలవకూడదు. మరోసారి గుర్తుపెట్టుకోండి, పాపానికి మాత్రం ఎవరిని ప్రోత్సహించకండి. చేసిన వారిది ఎంత తప్పో ప్రోత్సహించిన వారిది అంతకన్నా తప్పే అవుతుంది. ప్రోత్సాహపరిచేవారుగా కాదు. అభ్యంతరాలు ఇతరులకు మంచి విషయాల్లో కలగ చేయకూడదు. అలాగని పాపం ప్రోత్సహించకూడదు. క్షమించే విషయంలో జాగ్రత్త. కొందరు ఒకసారా, 2 సార్లా, 3 సార్లా, ఎన్నిసార్లు క్షమించాలి అంటారు. అతడు మారు మనసు పొంది నిజమైన పశ్చాత్తాపంతో వారెవరైనా సరే మిమ్మల్ని సమీపించినప్పుడు, మిమ్మల్ని క్షమాపణ వేడినప్పుడు ఖచ్చితంగా క్షమించే మనసాక్షి కలిగి ఉండాలని
దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రభు శిష్యులు ఆయన ఒక మాట అడుగుతున్నారు చూడండి. లూకాసు వార్త 17వ అధ్యాయం 5వ వచనం. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధిపరచుమని ప్రభువుతో చెప్పగా, ప్రభు మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ కంబళి చెట్టును చూచి నీవు వ్రేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రంలో నాటుబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. దున్నువాడు గాని, మేపువాడు గాని మీలో ఎవరికైనను ఒక దాసుడుండగా, వాడు పొలంలో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్లి భోజనం చేయమని వానితో చెప్తాడా? చెప్పడు. అంతేకాక నేను భోజనము చేయుటకు ఏమైనను సిద్ధపరచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొని వరకు నాకు పరిచారము చేయము. అటు తర్వాత నీవు అన్నపానములు పుచ్చుకొని వచ్చునని వానితో చెప్పును. గాని ఆ దాసుడు ఆజ్ఞాపించబడిన పనులు చేసినందుకు వాడు దయ చూపినని వానిని మెచ్చున. అటువలే మీరును మీకు ఆజ్ఞాపించినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులము అయిన దాసులము, మేము చేయవలసిందే చేసి ఉన్నామని చెప్పుడు అనెను. ప్రియసాస్లారా, ఇప్పుడు అపోస్తులుగా పిలువబడుతూ దేవునితో కూడా ఉంటున్న వారు ప్రభువుని ఒక విషయం అడుగుతున్నారు. మంచి విషయం అడిగారు. అయ్యా, మా విశ్వాసం వృద్ధిపరచయ్యా, మాలో విశ్వాసం ఉండాలి, అది పెరగాలి అంటే ప్రభు ఒక మాట చెప్తున్నారు. మీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే ఆ ఆవగింజంత విశ్వాసంతో మీరు ఒక కంబళి చెట్టుని చూచి నీవు ఇక్కడి నుండి వెళ్ళి వేళ్లతో సహా పెళ్లిగించబడి సముద్రంలో నాటబడదువు అని చెప్పగానే అది మీకు లోబడుతుంది అంటున్నాడు ప్రభు. ఎందుకు ఆవగింజంత విశ్వాసం ఏమిటి అంటున్నారా? విశ్వాసం మనిషిలో ఉండాలి, ఆవగింజంతైనా ఉండాలి. ఆవగింజ ఎందుకు చెప్పారు దేవుడు? గింజ తీసుకొని దాన్ని మట్టిలో వేయండి, గింజలో ఉన్న జీవాన్ని బట్టి అది మన్నులోకి వెళ్ళగానే ఏమవుతుంది? మొలకెత్తి ఎదగడం ప్రారంభం అవుతుంది కదా! అలాగే ప్రియ ససి, నీ హృదయంలో కనీసం ఆవగింజంత విశ్వాసం ఉంటే అది క్రమేణా వృద్ధి అవుతుంది. విశ్వాసం లేకుంటే వృద్ధి కాదు. విశ్వాసాన్ని వృద్ధిపరచమని చెప్తున్నావా? ఎలా వృద్ధిపరచాలి అని అడుగుతున్నావా? ముందు నీలో ఆవగింజంతైనా విశ్వాసం ఉందా? ఆవగింజంత ఉన్న విశ్వాసం నీలో ప్రారంభించబడితే అది క్రమేణా వృద్ధి చెందుతుంది. ఎంతగా విశ్వాసం వృద్ధిలోకి వస్తుందంటే నువ్వు దేన్ని చూచి దాని స్థానం ఇక్కడి నుండి అక్కడికి మార్చాలి అని నువ్వు చెప్పగానే అది నీకు లోబడుతుంది అంటూ ప్రభు చెప్తున్నారు. పొలం దున్నేవాడికి గాని లేదంటే ఇతరేతరమైన వాళ్ళకి మీలో ఎవరికైనా ఒక దాసుడుగా అనుకుంటే ఆ దాసుడు పొలం పని చేసి లేదా మీరు అప్పగించిన పని జరిగించి వచ్చారు. వచ్చినప్పుడు వాడిని చూచి ఇప్పుడే భోజనం చేసేసిరా అని మీలో ఎవరైనా చెప్తారా? చెప్పరు కదా! అతడు దాసుడు గనక అతడితో చెప్తారు, నేను అప్పగించిన పని చేశావా అంటారు. దాసుడు అంటాడు, చేశాను అయ్యగారు అంటాడు. అనగానే యజమాని అంటాడు, సరే నేను భోజనం చేస్తాను. నా కోసం ఏమన్నా సిద్ధం చెయ్యి. నేను తినడానికి అన్ని ఏర్పాట్లు చెయ్యి. నేను ఏర్పాట్లు చేసిన తర్వాత నాకు ఏర్పాట్లు చేసిన తర్వాత నేను చక్కగా భోజనం చేసిన తర్వాత నువ్వు వెళ్ళి తిందగాని అంటాడు గాని, ఇప్పుడే వెళ్ళి భోజనం చెయ్యి అంటాడా? అనడు కదా! అలాగే గమనించండి. అతడు ఆ యజమానుడికి బయట పని చేసొచ్చి, ఇంట్లో ఉపచారం చేసి, నడుం కట్టుకొని యజమానికి కావాల్సినవి సిద్ధపరిచి, వడ్డించి, అతడు తినే వరకు వేచి ఉండి, ఆజ్ఞాపించినవన్నీ చేసిన తర్వాత, అబ్బా! నా దాసుడు నా మీద దయ చూపించాడే అంటారా? అనరు. దయ చూపేది యజమాని. దాసుడు పని జరిగించాలి. లోబడి పని చేయాలి. అందుకే మీరు దేవుని ఆజ్ఞలన్నీ చేసిన తర్వాత, మేము దాసులము, మేమెంత మాత్రం ప్రయోజనకరమైన వారం కాము అనే మాట నీలో ఉండాలంటే విశ్వాసం ఉండాలి. అది వృద్ధి అవుతా ఉండాలి. దేవుని మీద ఉండాలి. అది ఎప్పుడు వృద్ధి అవుతుందంటే కొంతైనా నీలో విశ్వాసం అనేది ప్రారంభించబడాలి. హెబ్రీ పత్రికలో చదువుతాము, విశ్వాసం అనునది నిరీక్షించబడు వాటి యొక్క నిజరూపం. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు. అదృశ్యుడైన దేవుడు ఉన్నాడని నమ్మటమే
విశ్వాసం. దేవుడు ఉన్నాడనియో, తన్ను వెదుకు వారికి ఫలము దయచేస్తాడనియో నమ్మాలి గదా! నమ్మి గదా దేవుని దగ్గరికి రావాలి. కనిపించిన దాన్ని నమ్మాల్సిన అవసరం ఏంటి? కనిపించింది కదా! దాన్ని నమ్మము. చూస్తామంతే. అంతేగాని కనిపించిన దాన్ని నమ్ముతున్నానని ఎవరైనా చెప్పగలరా? ఉదాహరణకు నీ ముందు ఒక బల్ల ఉంది. బల్ల మీద రూ. 100 నా బల్ల ముందు రూ. 100 ఉన్నాయని నేను నమ్ముతున్నాను అంటావా? ఉన్నాయి కదా! దానికి నమ్మకం ఏంటి? కానీ దేవుడు అదృశ్యుడు. ఆయన ఉన్నాడు. తను వెదకు వారికి ఫలం దయచేస్తాడు అని నమ్మాలి. అలా నమ్మటమే విశ్వాసం. ఆ నమ్మిక నీలో ప్రారంభమైనప్పుడు నీ ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రభు మత్తయి సువార్తలో కూడా ఈ మాటలు చెప్తారు. ఈ కొండను చూచి నీవు పోయి సముద్రంలో పడమంటే అది పడతది. మీకు అసాధ్యమైనది కూడా ఉండదు. మీలో విశ్వాసం ఉండాలి. ఆవగింజ అంతన్నా ఉండాలి. అది ప్రారంభం అవ్వాలి. గింజ మట్టిలో వేయగానే అది క్రమేణా ఎలాగ వృద్ధి చెందుతుందో చిన్న మొలకెత్తి ఆ తర్వాత కొద్ది కొద్దిగా ఎదుగుదల ఎలా కనబడుతుందో ఆవగింజంత విశ్వాసం నీ హృదయంలో నాటితే నువ్వు అది వృద్ధి అవుతాది. ఇంతకు అంత విశ్వాసమైనా కనీసం ఉందా? ఉంటేనే వృద్ధి అవుతది. లేనిది ఎక్కడ వృద్ధి అవుతది? అని ప్రభు చెప్పకనే చెప్తున్నాడు. నీవు జాగ్రత్త పడాలి. నీవు దేవుని దగ్గర దాసుడివి. దేవుని ఆజ్ఞలన్నింటినీ నీవు పాటించాలి. అప్పుడు దేవుని మీద నువ్వు ఆధారపడుతూ ఉంటుంటే, దేవుడు నీలో ఉన్నాడని నీవు నమ్మితే, దేవుడిని నువ్వు వెతుకుతున్నట్లుగా దేవుడిని నువ్వు నమ్మి వెతుకుతుంటే, దేవుని కోసం ఆయన్ని నమ్మి నువ్వు పని చేస్తుంటే, నీలో క్రమేణా విశ్వాసం వృద్ధి చెందుతది. ప్రియశ్వాసి ఒకసారి ఆలోచించండి. ఆవగింజంతైనా విశ్వాసం ఉందా? ఉంటే చాలా మంచిది. అది వృద్ధి అవుతది. అది లేని వారు ప్రతి విషయంలో సంశయిస్తారు. ప్రతి విషయంలో వెనకాడుతారు. ప్రతి విషయంలో ప్రభువుని తక్కువ చేస్తారు. ప్రతి విషయంలో దేవుడిని నిందించుకుంటూ సాగిపోతారు. అదే ఆవగింజంతన్న విశ్వాసం హృదయంలో ఉన్నవారు విశ్వాసంలో వృద్ధి చెందుతారు. ప్రతి పరిస్థితిలోనూ విశ్వాసాన్ని క్రియలలో కనపరుస్తారు. ఒకరట ఇంట్లో నుండి బయలుదేరారట. ఏమని? ఈవేళ వర్షం రాదు. రానే రాదని బయలుదేరారట. గుమ్మం దాకా వెళ్ళి నైనా గొడుగివ్వు. వర్షం వస్తే ఆసరాకుంటుంది అన్నాడట. ఇప్పుడు ఇతనిలో విశ్వాసం ఉందా? ఉంటే మాట చెప్పాడే, ఆ మాటను క్రియల్లో కనపరిచే దిశగా అతడేం చెయ్యాలి? బలంగా నమ్మాలి. నమ్మిన దాన్ని ఏం చెయ్యాలి? క్రియల్లో చూపించాలి. ఈవేళ అలాగే అనేకులు ఉన్నారు. మీ విశ్వాసం వృద్ధి అవ్వాలంటే ముందది చిన్న విత్తనం సైజ్ అన్నా ఉంటే అది పెరిగి పెద్దవుతుంది. కొండంత ఎదుగుతుంది. ఆవగింజంత విశ్వాసం నీలో కనపరచు. నీ దేవునికి విధేయుడుగాను, విధేయురాలుగాను నీవు పని చేయాలి. విధేయత చూపించాలి. గొప్ప విధేయులంగా మనం దేవునిలో నిలవాలి. లూకాసు వార్త 17వ అధ్యాయం 11వ వచనం నుంచి ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ, గలిలయ మధ్యగా వెళుచుండెను. ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. అందుకాయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా? ఆ 90 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చువాడెవడును అగపడలేదా?
అని చెప్పి, నీవు లేచి పొమ్ము. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పెను. ప్రియ విశ్వాసులారా చూడండి. ఆయన అక్కడి నుండి ప్రయాణమైపోతూ సమరయ, గలిలయ మధ్యగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. 10 మంది కుష్ఠరోగులొచ్చారు యేసుక్రీస్తు ప్రభువుకి ఎదురుగా. దూరాన నిలిచారు. దూరాన నిలిచి కేకలు పెడుతూ ఉన్నారు. కుష్ఠ రోగము కొద్దిగా ప్రారంభమవుతుంది. అది బూజులాగా మనిషికి ఒక కుళ్ళులాగా ఉంటుంది. అది వ్యాప్తి చెందుతూ ఉంటుంది. శరీరమందు ఏ భాగంలో కుష్ఠ కనిపించినా వారు యాజకుల దగ్గరికి వెళ్తారు. యాజకులది కుష్టు అని నిర్ణయించగానే వారిని వారి సరిహద్దుల బయటకు పంపించేస్తారు. అది గ్రామమైనా, పట్టణమైనా సరే గ్రామంలోనూ ఉండనివ్వరు. గ్రామం వెలుపల ఉండాలి. పట్టణంలో ఉన్నా సరే పట్టణం లోపల ఉండనివ్వరు. పట్టణానికి వెలుపల ఉండాలి. వీళ్ళు వెలుపల ఉండేవారు 10 మంది. వీరిలో ఆలోచన చేస్తే 9 యూదులు, ఒకడు సమరయుడు అన్యుడు. వ్యాధి దగ్గర కుల, మత, రంగు, స్థాయి భేదాలుండవు. రోగులు ఎవరైనా సరే రోగులే. సరే 10 మంది యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకొచ్చారట. దూరాన నిలిచారు. అలనాటి రబ్బీలు నియమం పెట్టారు. ఏంటంటే కుష్ఠరోగులు కనీసం 50 గజాల దూరంలో ఉండాలని. అంత దూరంలో ఉండి మాట్లాడాలి. అలాగూ మాట్లాడుతూ వారు పెద్ద స్వరంతో యేసు ప్రభువా మమ్మల్ని కరుణించవా అంటూ కేకలు వేస్తుంటే ప్రభు ఒక మాట చెప్పారు. ఏమనంటే మీరు వెళ్ళండి. మీ దేహాలను యాజకులకు చూపించండి అంటున్నారు. అంటుంటే 10 మంది వెళ్ళిపోతూ ఉన్నారు. దారిలో వెళ్తుంటేనే అందరికీ స్వస్థత కలిగింది. అందరూ శుద్ధి పొందుకున్నారు. కుష్ఠరోగం పోయింది. వారిక అక్కడి నుండి అలాగే వెళ్ళిపోయారు. యాజకులు కనపరుచుకుందాం అన్నట్లుగా వెళ్ళిపోయారు. కానీ ఒకతను దేవుని మహిమపరుస్తూ కేకలు వేస్తూ తిరిగొచ్చి, ప్రభూ నేను శుద్ధుడినయ్యానయ్యా అంటూ దేవుని మహిమపరిచి ఆయన పాదాల దగ్గర సాగిలపడుతున్నాడు. అప్పుడు ప్రభు అడుగుతున్నారు, అందరూ శుద్ధి పొందారు కదా! ఆ 9 మందేరి? దేవుని మహిమపరచడానికి తిరిగి రాలేదా? వచ్చినవాడు సమరయుడు, అన్యుడు. అన్యుడొచ్చాడు గాని దేవుని ప్రజలు రాలేదట దేవుణ్ణి మహిమపరచడానికి. వారు ఎవరంటే స్వస్థత కోరారు. శారీరక స్వస్థత దొరికింది. ఇక వెళ్ళిపోతున్నారు. మరి దేవుని దగ్గరకు వచ్చిన ఇతగాడితో దేవుడు చెప్తున్నాడు, నీవు లేచి వెళ్ళు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. ఇతడు ఆత్మకు కూడా స్వస్థపరుచుకున్నాడు. వాళ్ళు దేహానికి పట్టిన ఆ వ్యాధి, రోగాన్ని మాత్రమే తొలగించుకున్నాడు గాని, ఇతడు ప్రభువు దగ్గరకు వచ్చి ఆత్మరోగాన్ని కూడా తొలగించుకొని మారు మనస్సు పొంది రక్షకుడిని చేరి రక్షణ పొందాడు. మారు మనస్సు దొరికింది ఇతనికి. ఇతని పాపాలు క్షమించబడ్డాయి. విశ్వాసి చూసారా? ఆలోచన చేయండి. మనం దేవుని దగ్గరికి ఎందుకొస్తున్నాం? అనేకులు ఏదో మేలు కలగాలి, ఇంట్లో ఏదో జరగాలి, ఒంట్లో ఏదో జరగాలి, నేనున్న స్థలంలో ఏదో జరగాలి, ఏదో చెయ్యాలి. ఏదో జరగాలి వాళ్ళకంతే. వాళ్ళ లోపల మంచి జరగటం వారికిష్టం లేదు. హృదయ శుద్ధి కోరుకునేవారు లేరు. అరే మా శరీరం శుద్ధి అయింది. ఆయన దగ్గరికి వెళ్దాము. మమ్మల్ని మేము శుద్ధి చేసుకుందాము. ఇదిగో ఆయన ఒక మాట యాజకులకి కనపరుచుకోండి అని చెప్తే చాలు. అంత దూరం నుండి ఒక మాట చెప్తేనే మాకింత మేలు కలిగింది అంటూ కృతజ్ఞత ఏది? వెనక్కి రాలేదుగా వారు. కృతజ్ఞత లేని హృదయాలకి దీవెన రాదు. ఏ దీవెన పొందుకోలేరు. రక్షణ కూడా పొందుకోలేరు. వారికి కృతజ్ఞత లేదు. దేవుని దగ్గర ఏ కార్యాన్ని అనుభవించలేరు. కృతజ్ఞత లేదు గనక దేవునికి దూరాన్ని నిలుస్తారు గనక వారికి దేవుని రాజ్యంలో కూడా చోటుండదు. ప్రియవిశ్వాసి, నీవు కృతజ్ఞత కలిగి ఉన్నావా? ఎన్నెన్నో దాటించి కృపాక్షేమములు అనుగ్రహించి ప్రతి సమయంలోనూ నీకు తోడుగా ఉంటూ అండగా ఉండి ఆదరిస్తూ తన ఆత్మచేత బలపరుస్తూ ప్రతి విషయంలోనూ నడిపిస్తున్న దేవదేవునికి కృతజ్ఞతా హృదయంతో ఆయన పాదాలు సమీపిస్తున్నావా? ఆరాధనకు అనేకులొస్తారు. వారిలో చాలా మంది మేలు కోరుకునేవారే. నీవెందుకు వెళ్తున్నావు?
ఎన్నో మేలులు దయచేసిన దేవుణ్ణి మనసారా స్తుతించి ఆయన కొనియాడాలని కృతజ్ఞతతో వెళుతున్నావా? ఆశతో వెళ్తున్నావా? వెళ్ళాలి గనక వెళ్తున్నావా దేవుని మందిరానికి? లేదంటే వాళ్ళని వీళ్ళని చూడ్డానికి వెళ్తున్నావా? సేవకుల మెప్పు కోరి వెళుతున్నావా? ఏ హృదయంతో వెళ్తున్నావు? నీది కృతజ్ఞత హృదయం అయితే దేవుని దయ కలుగుతుంది. ప్రభువు చెప్తున్నారు. అన్యులకున్న శ్రద్ధ దేవుని ప్రజలకేది? ఇతడొక్కడు తప్ప దేవుని మహిమపరచడానికి ఇంకెవరు తిరిగి రారా? రాలా. ఏరి? ఆ 9 మందేరి? స్వస్థత కలిగింది. వారి దారి వారు చూసుకున్నారు. మరితడో తన్ను స్వస్థపరిచిన దేవుని మహిమపరచడానికి తిరిగొచ్చాడు. అప్పుడే తన శరీరంలో ఉన్న కుష్టు కాదు, ఆత్మ కుష్టు కూడా పోయింది. పాపం పోయింది. తన పాపం క్షమించబడింది. దేవుని చేరుకోగలిగాడు. పాప క్షమాపణ పొందగలిగాడు. హృదయ శుద్ధి జరిగింది. దేవుని మహింపరచడానికి తిరిగొచ్చాడు. కృతజ్ఞత కలిగున్నాడు. నీవెట్టి హృదయం కలిగున్నావో ఒక్కసారి ప్రియ విశ్వాసి నీవు పరీక్షించుకోగలుగుతావా? నీ హృదయాన్ని ఒకసారి వాక్యం ఎదుట పెట్టి నేను నిజంగా కృతజ్ఞత కలిగుండి మందిరానికి వెళ్తున్నానా? వ్యర్థంగా వెళ్ళొస్తున్నానా? వ్యర్థంగా కొందరు వెళతారు. సంవత్సరాల చొప్పున వెళ్ళినా ఏ ఉపకారం ఉండదు. ఏ ప్రయోజనం కూడా ఉండదు. వారు దేవుని రాజ్యానికి కూడా దగ్గరగా కూడా చేరలేరు. కారణం తెలుసా? హృదయంలో కృతజ్ఞత లేదు. రక్షణ పొందాలన్న ఆశ ఉండదు. ఏదో వెళ్ళాము, ఏదో నటన, లేదా వెళ్ళాలి, ఏదో ఆచారం. ఆచారాల వలన, నటన వలన, లేదా ఏదో ఆశించి వెళ్ళటం వలన దీవెన రాదు. ప్రియ విశ్వాసులారా, దేవుణ్ణి కృతజ్ఞతా హృదయంతో మీరు సమీపించాలని మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తున్నాను. ప్రభు పాదాలు సమీపించండి. ప్రభు చేసిన మేళ్ళన్నీ తలపోయండి కృతజ్ఞతా హృదయంతో. ఆయన పాదాల దగ్గర సాగిలపడి, ప్రభు నీవిచ్చిన సమస్త కృపల కోసం మీకు స్తోత్రాలంటూ ప్రభుకి వందనం సమర్పించండి. లూకాసు వార్త 17వ అధ్యాయం 20వ వచనం నుంచి. దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడని, అదిగో అక్కడనని చెప్పి వీలు పడదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను, మనుష్య కుమారుడు దినములలో ఒక దినము చూడవలెనని మీరు కోరు దినము వచ్చును గాని మీరు ఆ దినమును చూడరు. వారు ఇదిగో ఇక్కడనని, అదిగో అక్కడనని మీతో చెప్పినప్పుడెల్లా చెప్పిన ఎడల వెళ్ళకుడి, వెంబడింపకుడి. ఆకాశం క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశము క్రింద మరి ఒక దిక్కునకు ఎలాగు ప్రకాశించునో అలాగుననే మనిషి కుమారుడు తన దినమున ఉండును. అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది ఈ తరము వారి చేత ఉపేక్షింపబడవలెను. నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలో జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు ఉండిరి. అంతలో జలప్రలయము వచ్చి వారినందరినీ నాశనం చేసెను. లోతు దినములలో జరిగినట్లు జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుకొనుచుండిరి. అయితే లోతు సొదొమ విడిచి పోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరినీ నాశనం చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఆ దినమున మిద్దె మీద ఉండువాడు ఇంట ఉండు తన సామాగ్రిని తీసుకుని పోవుటకు దిగకూడదు. అలాగే పొలములో ఉండువాడును తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి. తన ప్రాణమును రక్షించకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును. దాన్ని పోగొట్టుకొనువాడు దానిని సజీవంగా కాపాడుకొనును. ఆ రాత్రి ఇద్దరొక మంచము మీద ఉండురు. వారిలో ఒకరు కొనిపోబడుదురు, ఒకరు విడిచిపెట్టబడుదురు. ఇద్దరు స్త్రీలు ఒక్క తిరగలి విసురుచుందురు. ఒకటి కొనిపోబడును, ఒకతే విడిచిపెట్టబడినని అనెను. శిష్యులు, ప్రభువా, ఇది ఎక్కడ జరుగునని ఆయనను అడిగినందుకు ఆయన,
పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవుచున్నవని వారితో చెప్పెను. ప్రియశాస్త్రులారా, పరిసయ్యులు అడిగారట, ప్రభు, దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అంటే, ప్రభు చెప్తున్నారు, ఇక్కడ అక్కడ అప్పుడు ఇప్పుడని వీలు పడదు. దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది. దేవుని రాజ్య స్థాపకుడు వారితో ఉన్నారు. రాజ్యపు గురించిన వివరాలు అనేకం తెలియచేస్తున్నారు. సంఘము అనేది ప్రారంభించబడింది. ఈ సంఘానికి అన్ని అన్నింటికి మూలము దేవుడే. సంఘం అనేది దేవుని రాజ్యంలో ఎలా ఉంటుందో ఆ రాజ్యానికి ఒక ప్రయోగం. ఆ రాజ్యపు నియమాలు ఇక్కడ అమలవుతాయి. ఆ రాజ్యపు ఒక విశిష్టతలు తన సంఘంలో దేవుడు నెరవేరుస్తూ ఉంటారు. ఆ రాజ్యం మీ మధ్యనే ఉంది. ఇక్కడ అక్కడ, అక్కడ ఇక్కడ అంటే ఎవరు మీతో చెప్పినా మీరు నమ్మొద్దు. శిష్యులతో చెప్తున్నారు. ఆ దినాలు సమీపించే దినాలు. ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఆ దినాలు త్వరగా వస్తాయి. సమీపిస్తాయి. వచ్చేటప్పుడు అవి రాకముందే మనుష్య కుమారుడు ముందు ఈ తరము వారి చేత ఉపేక్షించబడతారు. హింసలు పొందుతారు. అంటే యేసు తన మరణం సంభవిస్తుందని శిష్యులకు ముందుగా తెలియచేస్తున్నారు. యేసుక్రీస్తు మరణిస్తారు. మరణించి తిరిగి లేస్తారు. తిరిగి లేచి మరలా తండ్రి దగ్గరకు వెళ్ళటం ఇవన్నీ జరుగుతాయి అని దేవుడు తెలియచేస్తూ, ఇంకా మీరు వినండి, మనిషి కుమారుడి దినాల్లో ఉన్నట్లు ఒక దినమైన వస్తే బాగుండు అంటారు గాని రాదు. అవి కఠినమైన దినాలు. ఆ దినాలు చాలా కఠినంగా వెళ్ళబుచ్చవలసి ఉంటుంది. ఇప్పుడు అప్పుడు అంటారా? వాటికి సూచన అడుగుతారా? సూచనలు ఎలాగుంటాయి? నోవహు దినాలు జ్ఞాపకం చేసుకోనండి. జల ప్రళయానికి ముందు అందరూ తినుచు, త్రాగుచు, సుఖిస్తూ, సంతోషిస్తూ, పెండ్లికియ్యబడుతూ చాలా సంతోషంగా ఉన్నారు. అయితే ఒక దినం వచ్చింది. నోవహు ఓడలోనికి వెళ్ళాడు. ఓడ తలుపు మూయబడింది. ఆకాశపు తూములు తెరవబడ్డాయి. ప్రచండమైన జలప్రళయం. ఆ జలప్రళయంలో అనేకులు నాశనమయ్యారు కదా! అలా ఉంటుంది దేవుని రాకడ. లోతు దినాలు జ్ఞాపకం చేసుకోనండి. లోతు ఆ సొదొమలో ఉన్నంత సేపు ఏ హాని కలగల. లోతు సొదొమను ఎప్పుడైతే విడిచిపెట్టాడో, ఆ ప్రాంతం దాటి అతని అడుగులు బయటపడ్డాయో, అంతవరకు నారులు నాటుకుంటున్నారు, ఇండ్లు కట్టుకుంటున్నారు, సంతోషంగా ఉన్నారు, తింటూ, త్రాగుచూ, వివాహాలు చేసుకుంటూ, సమృద్ధిగా పండగలు జరుపుకుంటూ, సంతోషిస్తూ, పంటలు పండించుకుంటూ ఉన్నారు. లోతు విడిచి వెళ్ళిన దినం ఆకాశం నుండి అగ్ని గంధకాలు కురిశాయి. అదిగో రాకడ అట్లాగే ఉంటుంది. ప్రియసాసి, గుర్తించండి, నోవహు ఉన్నంతసేపు ప్రళయం రాలేదు. లోతు ఉన్నంతసేపు అగ్ని కురియలేదు. లోతు బయటకు వెళ్ళాడు, అగ్ని కురిసింది. నోవహు ఓడలోనికి వెళ్ళాడు, వర్షం వచ్చింది. సంఘం, దేవుడు తన ప్రాణత్యాగం చేస్తారు. ప్రాణత్యాగం తర్వాత సమాధి చేయబడి తిరిగి లేచి పునరుత్థాన శక్తితో తిరిగి లేచి తండ్రి వద్దకు వెళ్ళిన తర్వాత కాలం గడుస్తుంది. దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుతుంది. అనేకమైన విషయాలు జరుగుతాయి. జరిగిన తర్వాత ఆయన తన సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. సంఘం ఎత్తబడే వరకు అంతా మామూలుగానే ఉంటుంది. అంతా యథావిధిగానే కొనసాగుతుంది. వివాహాలు జరుగుతాయి, ఆర్భాటాలు జరుగుతాయి, ఆనందాలు జరుగుతాయి, పండుగలు జరుగుతాయి, ఉత్సవాలు జరుగుతాయి. కానీ దేవుని సంఘం ఎత్తబడ్డ తర్వాత అదిగో లోతు వెళ్ళిపోయినప్పుడు ఎలాగూ అగ్ని కురిసిందో, నోవహు ఓడలోకి సమీపించినప్పుడు ఎలాగూ ప్రచండమైన జలప్రళయం చేత నాశనం జరిగిందో, సంఘము భూమి మీద నుండి ప్రభు దగ్గరకు ఎత్తబడగానే వినాశనం సంభవిస్తుంది. ఎలాగుంటుందంటే ఒక మెరుపు మెరిసి ఈ కొన నుండి ఆ కొన వరకు ఆ మెరుపు కాంతి ఎట్లా కనిపిస్తుందో, మనిషి కుమారుని రాకడ యందు అట్లానే ఉంటుంది. ప్రియసాసి, ఆ దినాలు ఎలాగుంటాయి? ఎవరిని ఎవరు రక్షించలేరు. మంచం మీద ఇద్దరున్నారా? దేవునికి ఇష్టలుగా బ్రతికిన వారు
ఒకరు వెళ్ళిపోతారు. ఆ ఒకరు ఇంకొకరిని తీసుకుపోలేరు. పొలంలో ఇద్దరు తిరగలి విసురుతున్నారా? తిరగలి విసురుతున్నప్పుడు దేవునికి ఇష్టలైన వారు సంఘముగా సిద్ధపడిన వారు వారిద్దరిలో ఒకరుంటే ఒకరు వెళ్ళిపోతారు. ఆ ఒకరు ఇంకొకరు చేపట్టుకొని లాక్కుపోలేరు. ఎవరిని వారే రక్షించుకోగలరు. ఎవరి రక్షణే వారిని రక్షిస్తుంది. ఈ రక్షణ ఎలా సంభవించిందంటే ప్రభు ప్రాణత్యాగాన్ని విశ్వసించి, "ప్రభువా! నీవు మా దేవుడు" అని ఒప్పుకుంటూ, పాపాలు విడిచి, తమను తాము శుద్ధి చేసుకొని, మారు మనసు పొంది, బాప్తిస్మం పొంది, పరిశుద్ధంగా జీవిస్తూ, ఏ సమయం రాకడొచ్చినా నేను ఎత్తబడాలి అనే సిద్ధపాటు కలిగున్న సంఘం ఎత్తబడిన తరువాత ఇదిగో మహాశ్రమలు భూమి మీదకి రాబోతున్నాయి. విశ్వాసి ఆలోచించు. ఒక ప్రశ్న అడుగుతాను. నీ హృదయంతో ఒకసారి ఆలోచించి సమాధానం నీ హృదయానికి చెప్పు. ప్రభు ఇప్పుడే వస్తే ఎత్తబడేంత సిద్ధపాటు నీకున్నదా? సిద్ధపడ్డావా? విడవబడతావా? సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలంటే ఎప్పటికప్పుడు నువ్వనుకోవాలి. ఇప్పుడు నా ప్రభు వచ్చినా నేను ఆయనతో వెళ్ళిపోతా అన్నంత మంచి హృదయం, అంత పరిశుద్ధత, అంత విలువలతో కూడిన బ్రతుకు, రక్షణ పొందుకొని రక్షణతో సత్క్రియలు చేస్తూ, దేవుని ఇచ్చిన రక్షణను కొనసాగించుకుంటూ, సత్క్రియలు కనపరుస్తూ, లోకానికి వెలుగుగా, సంఘంలో, సమాజంలో ఒక పాత్రగా, దేవుని బిడ్డగా, దేవుని క్రియలు కనపరిచే ఒక పత్రికగా, దేవుని పోలి నడిచే ఓ బిడ్డగా నీవుంటే ప్రాణప్రియుడు వచ్చి సంఘాన్ని ఎత్తుకుపోయినప్పుడు సంఘాన్ని కొనిపోవునప్పుడు ఆ సంఘంలో సిద్ధపడిన సిద్ధపడిన దానవైతే నీవు ఉంటావు. లేదంటే విడవబడ్డ వారిలో ఉంటావు. విడవబడ్డాము అంతే సంగతి. శ్రమ వెంబడి శ్రమ. ఇదిగో మిద్ది మీద ఉన్నవాడు ఇంట సామాను తీసుకొని రాకూడదు. ఎవరు ఏది చేయలేరు. ఇంకా మనం మత్తయి సువార్తలో చదివాము. ఒకడు దారిలో ఉంటే సింహం తరిమింది. ఇంకా ముందుకెళ్తే మరొక అపాయం వచ్చింది. ఇంట్లోకి వెళ్లి తలుపేసుకోగానే నాగుపాము కరిచింది. అది అలాంటి వేదనకరమైన దినాలు, భయంకరమైన శ్రమలు. సంఘం ఉన్నంత వరకు అంత శ్రమ రాదు. కానీ సంఘం ఎత్తబడితే ప్రభు దగ్గరికి సంఘం ఎప్పుడైతే చేరుతుందో, ఆ తర్వాత భూనివాసులకు కలుగు శ్రమలు అతి భయంకరములు, భీకరములు. ప్రియశాసి, ప్రాణప్రియుడు ఏ సమయాన్నొస్తాడో, ఏనాడో చెప్పాడు కదా! నేటికి రాలేదు కదా అంటున్నావా? నాడు రాలేదేమో, నేటి దినాలు సమీపించాయేమో ఎవరు ఎరుగుదురు? నీవు నేను ఆ విషయాన్ని ఎరుగుదుమా? మనకు తెలుసా? తెలీదు కదా! మనం ఎరగం కదా! ఏ క్షణాన ఆయనొచ్చినా సిద్ధపాటు కలిగి వెళ్ళిపోవాలి. "ప్రభువా ఉండయ్యా ఇప్పుడే చక్కబెట్టేస్తాను. త్వరగా అయిపోతుంది" అది చెప్పలేము. రెప్పపాటున రూపాంతరం పొందుతాము. అప్పుడు మనం ఆయనతో కూడా ఉందుము. ఆయన మనతో ఉంటారు. అది యుగయుగాల నిత్య ఆనందం. ప్రభువునందుండి వారి కాలాన్ని ముగించుకొని మృతులైపోయారా? వారు సజీవులుగా దేవుని ఎదుట మహిమ శరీరాలతో లేపబడతారు. ఆ పిదప సజీవులమైన మనం కూడా ఎత్తబడతాము. మేఘాల పైన కొనిపోబడతాము. మధ్య ఆకాశమందున్న మన ప్రియుడైన యేసుని మన కన్నులతో చూస్తాము. ప్రభువును చూచే వేళ సమీపిస్తుంది. ఆయన సంఘాన్ని పిలువ సమీపంగా ఉన్నాడు. సమీపంగా ఉన్న ప్రభువుని చేరుకోగలిగే సిద్ధపాటు నీకుందా? లేకున్నావా? ఇదిగో ప్రియ విశ్వాసి ఇదే అనుకూల సమయం. త్వరగా సిద్ధపడు. ప్రభు దగ్గరకు మనం చేరుకోవాలి. ప్రభువుతో మనం ఉండాలి. మనం లోకంలో ఉండేవారం కాదు. మన యొక్క పౌరసత్వము ఇహమైంది కాదు. అది పరసంబంధమైనది. మన పౌరసత్వం పరలోకంలో ఉంది. మనం పరలోక రాజ్య పౌరులం. పరలోకమే మన గమ్య స్థానం. ఆ స్థానాన్ని అందుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉండు. ఎన్నిసార్లు క్షమించాలంటావా? 7 సార్లు మట్టికి క్షమించు. క్షమాపణ హృదయాన్ని కలిగి ఉండు. అలాగే మంచి మనస్సాక్షి కలిగి ఉండి విశ్వాసాన్ని వృద్ధి చేసుకో. ఆవగింజ అంతుంటే చాలు. ఆ విశ్వాసమే క్రమేణా వృద్ధి చెందుతుంది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 20వ వాక్యంలో చదువుతాము. ప్రభువా త్వరగా రమ్ము.
ప్రియశ్వాసి నీవు నాతో చెప్తావా ప్రభువు ఇప్పుడే రా. ప్రభు అలాంటి కృప మనందరికి అనుగ్రహించి ఈ మాటలు ప్రతి ఒక్కరి హృదయాలు స్థిరపరిచి మహిమ కలిగిన ఆయన రాకడకు మనందరినీ సిద్ధపరచును గాక. ఆమెన్. మన రక్షణకర్త అయిన యేసయ్య కృప, సృష్టికర్త అయిన తండ్రి ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయం మనందరికీ సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.